జై శ్రీరామ్. హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఉత్తరాఖండలోని అశ్వమేధ యాగము అనే వృత్తాంతం విందాం. బ్రాహ్మణుడైన రావణుణ్ణి చంపినందుకు ఒక పక్క, లోకుల మాటలకు విలువనిచ్చి ప్రియసతి సీతమ్మను అడవుల పాలు చేసినందుకు మరొక పక్క రాముడు విచారిస్తున్నాడు. లోపల వేదన పడుతున్నాడు. రాజకార్యాలలో ధీరోదత్తునిగా వ్యవహరిస్తున్నాడు. తన పూర్వీకులు చేసినట్లుగా అశ్వమేధ యాగము చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుందేమోనని రాముడు ఆలోచించాడు. వశిష్ఠుడు రాముని ఆలోచనను ఆమోదించారు. లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఈ విషయం తెలుసుకుని సంతోషించారు. మహర్షులు యాగమునకు ముహూర్తం నిర్ణయించారు. భార్య లేకుండా ఏ క్రతువు చెయ్యరాదని ధర్మశాస్త్రం చెబుతోంది. రాముడు ఏకపత్ని వ్రతుడు, మరొక వివాహం కుదరదు. వశిష్ఠుని సలహా ప్రకారం బంగారు సీతను చేయించి అశ్వమేధ యాగానికి సంకల్పం చేయించారు. యాగాశ్వాన్ని దివ్యాలంకార భూషణములతో అలంకరించి వదిలిపెట్టారు. అశ్వముపై ఇలా రాసి ఉంది: అయోధ్యానగరాధీశుడు, రఘువంశ కీర్తికారకుడు అయిన శ్రీరామచంద్రుడు యాగాశ్వమును పంపుచున్నారు. వీరులైన వారు అశ్వాన్ని పట్టి మమ్ము జయించవచ్చు అని రాసి ఉంది. అశ్వం పలు దేశాలు తిరిగింది. పట్టుకునే వీరులే లేరు. అందరూ శ్రీరామచంద్రునికి దాసోహం అన్నారు. అది పిల్లలు ఈరోజు వృత్తాంతం. రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం. సరేనా మరి? జై శ్రీరామ్.